ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అని పిలుస్తారు. క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు అని పిలుస్తారు. పాత నిబంధన గ్రంథం ఎక్కువ శాతం మరుగుగా రహస్యంగా దాచబడిన ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నీడగా కనపడతారు. నిజస్వరూపం క్రొత్త నిబంధనలో దాగి ఉంది. యేసుక్రీస్తు వారి జననాన్ని గూర్చి, ఆయన చేయబోయే దివ్యమైన కార్యాలను గూర్చి ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రతి గ్రంథంలో హిడెన్ హీరో అంటే దాగి ఉన్న హీరో ఎవరయ్యంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని పాత నిబంధనలో అనేక దివ్యమైన పేర్లతో పోల్చారు. వాటిలో ఒక పేరు కృపానిధి. అనండి, నిధి అంటే లంకెమెందిలా అంటే యేసు ప్రభుని ఏకంగా లంకెమెందిలుగానే చేసావు. బాగుందో తమ్ముడు శ్రీను, రైట్. నిధి అంటే ట్రెజర్, సంపద అని అర్థం. యేసుక్రీస్తులో కృపా సంపద దాగి ఉంది. యేసు ప్రభుని వెంబడించే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్షణం ఆ కృపను అనుభవిస్తూ, ప్రతి క్షణం ఆ కృప మీద ఆధారపడి బ్రతికేవాడిగా ఉండాలి. ఆమేన్. మరోసారి చెప్దాం, ఆమేన్. ఇంకోసారి, ఆ కృపను ప్రతి క్షణం అనుభవిస్తూ, కృపను ధ్యానిస్తూ, కృపను ప్రతి క్షణం వ్యక్తిగతంగా రుచి చూసేవారిగా ఉండాలి. కృప యొక్క విలువ ఎంత గొప్పది ఒక్క మాటలో చెప్పాలంటే, అపోస్తలుడైన పౌలు వారు ఆల్మోస్ట్ 14 పత్రికలు రాశాడు. ప్రతి పత్రిక ముగింపు ఇలా ముగిస్తాడు. ఏమైనా తెలుసా? క్రీస్తు యేసు కృప మీ అందరికీ తోడయ్యుండును గాక అని. చెప్పండి, దేంతో ముగించాడు? ఏదో ఒక పత్రిక ముగించాడంటే ఏమోలే అనుకోవచ్చు. రెండో పత్రిక అట్లా ముగించాడంటే ఏమోలే అనుకోవచ్చు. ప్రతి పత్రిక ముగింపు ఎందుకలా ముగించుంటాడు? ఎందుకు ముగించాడు తెలుసా? ఆ పత్రికలో వ్రాయబడిన, ఆ పత్రికలో దేవుడు చెప్పిన మాటలన్నిటి ప్రకారం మనం బ్రతకాలంటే దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, జై జీవితం మనకు అనుగ్రహించగలిగిన శక్తి దేవుని కృపానిధిలో దాగి ఉంది. ఆమేన్. అక్కడ దాకెందుకు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి కదా. అందరు నా వైపు చూడాల. ఈ 66 పుస్తకాల్లో చివరి పుస్తకం పేరేంటి? పెద్దగా చెప్పండి సార్, పెద్దగా. ప్రకటన గ్రంథం కదా, ప్రకటన గ్రంథం కదా. పరిశుద్ధ గ్రంథపు ముగింపు ఏ పదంతో ముగించబడింది చెప్పండి? కృప అనే పదంతోనే ముగించబడింది. అంటే చివరికి మనలను పరలోక రాజ్యంలో కూడా కూర్చోబెట్టగలిగేది దేవుని కృప. ప్రతి క్రైస్తవుడు ఆ కృపలో దాగిన నిధిని మనం అనుభవించాలి. కృపలో 9 రకాలైన నిధులు దాగి ఉన్నట్లుగా సెకండ్ సెషన్లో నేను పంచుకున్నాను. 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, కృప అయోగ్యుని యోగ్యుడిగా మారుస్తుంది. రెండవది, కృప దరిద్రుని ధనవంతునిగా మారుస్తుంది. మూడవది, ఆ కృప పాపిని పవిత్రుడిగా మారుస్తుంది. ఇవన్నీ చేయగలిగిన శక్తి ఎవరిలో ఉంది అంటే, కృపాసత్య సంపూర్ణుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తులో దాగి ఉంది. పెద్దగా చెప్దాం, ఆమేన్. కృప ఇంకా మన బ్రతుకును ఏం చేస్తుందో ఒక్క 3 విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి, ఒకసారి బైబిల్ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చెప్పండి. నానా విధములైన అన్య బోధల చేత
తిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరుచుకొనుట మంచిది. అమ్మ నా వైపు చూడండి. మీరు అందరూ తెలుగోళ్ళేనా? నేను తెలుగోడిని అన్నవాళ్ళు, నాకు తెలుగు వచ్చు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను బతికిచ్చారు. ఇప్పుడు మీకు తెలుగు వచ్చో లేదో ఒక చిన్న పరీక్ష. చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి కృప మన జీవితంలో ఏం చేస్తుంది? ఎవరో చెప్పారు, చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే అంటాడు కదా. నానా విధములైన అన్య బోధల వైపు మీరు తిరగొద్దు, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకొనుట మంచిది. అయ్యా అమ్మా, ప్రతి మనిషి చెంచలపు స్వభావం కలిగినటువంటి వాడు. మీకు తెలుసా, మనిషిని ఒక రకంగా కోతితో పోలుస్తారు. దేంతో? అట్లాగని నన్ను కోతితో పోల్చారని సీరియస్గా ఏం చూడొద్దు. మనిషిని కోతితో పోలవటానికి కారణం ఏంటంటే, కోతి ఎక్కడా కూడా నికరంగా ఒక చోట ఉండదు. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీదకి లాంగ్ జంప్ అని ఇంకేం జంపులు ఉన్నాయో, లాంగ్ జంప్, హై జంప్, ఇంకేం జంపులు ఉన్నాయి. ఎక్కడ కోతి నికరంగా ఒక చోట ఉండదు. ఓసారి మెదక్లో నతానియల్ పాస్టర్ గారని మంచి పాస్టర్ గారు, ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సరే ఉదయం లేచి అట్లా బయటకు వస్తే చింత చెట్టు నిండా కోతులు ఉన్నాయి. ఈలోపు ఒక ఆయన అన్నాడు, అన్న కోతితో సెల్ఫీ దిగుతావన్నా అన్నాడు. ఇదే మాయదారి కోరికరా ఆయన, దెక్క కోతి అనేది దిగాల. లేదన్నా కోతి ఫోటో అన్నది ఇస్తానన్న అన్నాడు. అరే మెదక్కంతా కోతులే, నరసాపురం అడవులంతా కోతులే. సరే నీకు అంత ముచ్చటైతే నువ్వు తెచ్చుకొని దిగేసాయి, ఫోటో తీసుకో అన్నాను. మొత్తానికి ఆ తమ్ముడు రూమ్లోకి వెళ్ళి ఆ ఫోన్ కోసం వెతుకుతూ ఒక 5 నిమిషాలు అయింది. ఆ 5 నిమిషాల తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే అద్భుతం, ఆ చెట్టు మీద ఒక్క కోతి లేదు. నేను చూస్తానే ఉన్నా. ఆ కోతి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ప్రపంచమంతా నాదే అన్నట్లుగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి దూకుతూ ఉంది. నికరంగా ఒక చోట నిలవబడలేదు. అది కించపరచాలని కాదు, కానీ నీ మనసు కూడా అలాంటిదే. ఒకరోజు వాక్యం అనే చెట్టు మీద నీ మనసు నిలుస్తుంది, ఒకరోజు ప్రార్థన అనే చెట్టు మీద నీ మనసు మొలుస్తుంది, నీ మనస్సు నిలుస్తుంది. అదే విచిత్రము చూడండి, వాక్యము ప్రార్థన అనే చెట్టు మీద నిలిచిన నీ మనస్సే ఏం ప్రార్థన అండి, మరీ ఇంత భక్తి అవసరమా, మరీ ఇంత మడిగట్టుకొని బ్రతకాలా అని ఆ తర్వాత సెల్ ఫోన్ అనే చెట్టు మీద వెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొక దాని ఏదో చూడకూడని దాని మీద నిలవబడి ఉంటుంది. మనిషి మనస్సు ఎప్పుడు నికరంగా ఒక దాని మీద ఉండదు. చంచలత్వపు మనసుతో ప్రతి వ్యక్తి బ్రతుకుతాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనస్సునే గనక ఈ మనస్సు ఎలాంటి ఆధ్యాత్మిక జీవితంతో బ్రతుకుతూ ఉందని నువ్వు రక్షించబడిన నాట నుండి నేటి వరకు నీ ఆత్మీయ జీవితాన్ని గనక గ్రాఫ్ గీస్తే గమనించండి. ఉన్నత స్థితిలో బ్రతికావు కదా, స్ట్రైట్ లైన్లో గ్రాఫ్ వెళ్ళిపోద్దా అనండి. ఇట్లా నీ గ్రాఫ్ ఎట్లుంటుందంటే, అది కొండలలో ఎలిగలిగిన దేశంలాగా ఉంటుంది. ఎదిగినట్టే ఎదుగుతావు, డబేలమని పడిపోతావు. వర్ధిల్లినట్లుగానే దేవుల్లో వర్ధిల్లుతావు. అదే విచిత్రమో తెలియదు, ఎదిగినట్లుగానే ఎదిగి ఆ ఎదిగిన స్థలంలో నుంచి నేల మట్టుకు పడిపోయే ఈ చంచలత్వపు మనస్సు ప్రతి మనిషిని ఏలుబడి చేస్తుంది. శుభవార్త చెప్పమంటారా? ఈ చంచల మనస్కుని స్థిరమైన మనస్సు కలిగిన వాడిగా మార్చగలిగిన శక్తి దేవుని కృపలో దాగుంది, దేవుని కృపలో దాగుంది. అందుకనే ప్రతి బిడ్డ నీ కృప నాకు దయచేయ్యా, కృపను అనుభవించే భాగ్యం నాకు దయచేయ్యా, ప్రతి క్షణం కృపను ఆస్వాదించే ధన్యకరమైన జీవితం నాకు దయచేయని ఒక విశ్వాసి
కృపను బట్టే స్థిరపడతాడు కానీ భోజన పదార్థాలను బట్టి స్థిరపడడు. ఆమేనానండి మాట. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒక పేద స్థితిలో ఉన్న ఆయన, పేద స్థితిలో ఉన్న వ్యక్తి తన భక్తి జీవితాన్ని గురించి ఆలోచించేటప్పుడు, దేవా నన్నే కనుక నువ్వు ఆశీర్వదిస్తే 24 గంటలు నేను ప్రార్థనలో గడపకపోదునా నాయనా, నేను సరిగ్గా ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నానంటే, నేను ఉండేది అద్దిల్లు. నా వైపు చూడాలి అందరూ. ఏ ఇల్లు? అదే కనుక నాకు సొంత ఇల్లు ఇస్తే, మూతి ముందుకు జాపి అంటాడు మా వాడు. ఏమంటాడు తెలుసా? నాకే కనుక సొంత ఇల్లు ఇస్తే 24 గంటలు ప్రార్థనలో నేను గడపకపోదునా నాయనా అంటాడు. నేనంట, దేవుడు నీకు ఇచ్చిన భౌతిక సంబంధమైన ఏ ఆశీర్వాదం భక్తిలో నిన్ను స్థిరపరచలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? భౌతిక సంబంధమైన ఏ ఆశీర్వాదం కూడా. నేనంట, నిజంగా ఒక వ్యక్తి అద్దింట్లో ఉన్నప్పుడు బాగానే ప్రార్థన చేసేవాడు. కానీ అంటాడు, అయ్యా నేను లైట్ వేసుకుందామంటే మా ఇంటి ఓనర్ ఒప్పుకోడు. మధ్యరాత్రి బల్బ్ వేసావు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, నువ్వు లైట్ వేయొద్దు అంటాడు. మోకరించి ప్రార్థన చేస్తూ ఏడుద్దామంటే, ఏంటి ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్లుగా ఏడుస్తూ ఉన్నారు, మాకు డిస్టర్బెన్స్ అయిపోయింది. మీకేనా దేవుడు ఉంది? సాయంత్రం కుటుంబ ప్రార్థన కంజర కొట్టడం ఏంటి? అద్దింట్లో ఉన్నామని మర్చిపోతున్నారా అని వాళ్ళు అంటున్నారయ్యా. అదే గనక నాకు సొంతిల్లు కనుక ఉంటే, అయ్యా లైట్ వేసుకొని మధ్యరాత్రి దాకా నేను బైబిల్ చదువుకుంటానయ్యా. నాకే గనక సొంత ఇల్లుంటే కంజర తీసుకొని వాయిద్యాలు వాయిస్తా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా. అయ్యా ఏడ్చేటప్పుడు తూతూ మంత్రంతో ప్రార్థన చేయను, రొమ్ము కొట్టుకుంటా నీ సన్నిధిలో ఏడుస్తా ప్రార్థన చేస్తానయ్యా. ఒక సొంత ఇల్లు అయ్యా, నాకే గనక సొంత ఇల్లు ఇస్తే భక్తిలో స్థిరపడతాను అని ఒక వ్యక్తి అనుకుంటాడు. అబద్ధం ఆడకుండా చెప్పండి. అద్దింట్లో ఉన్నవాళ్ళు బాగా ప్రార్థన చేస్తారా? సొంత ఇంట్లో ఉన్నవాళ్ళు బాగా ప్రార్థన చేస్తారా? ఎంత కరెక్ట్గా చెప్పారు తల్లి. అద్దింట్లో ఉన్న వాళ్ళే బాగా ప్రార్థన చేస్తారంట. అక్కడ దాకెందుకు, మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒకళ్ళు చర్చికి విన్నారా, 2-3 బస్సులు మారి దూర ప్రాంతం నుంచి బస్సుల మీద వస్తున్నారు. ఇంకొకళ్ళు చర్చికి 2 వీలర్ మీద వస్తున్నారు. ఇంకొకళ్ళు చర్చికి కారు మీద వస్తున్నారు. వీళ్ళిద్దరిలో మందిరానికి తొందరగా వచ్చేది ఎవరు, ఆలస్యంగా వచ్చేది ఎవరు? నేను రెండూ కలిపి ఒకేసారి అడిగే కదా. వీళ్ళల్లో చర్చికి తొందరగా వచ్చేది ఎవరు? బస్కు వచ్చేవాళ్ళ. సిలువే చంపినా పాపం లేదు. ఎవరు త్వరగా రావడానికి కన్వీనియంట్ ఉంటుంది కదా? సైకిల్ మీద ఉన్నవాళ్ళు త్వరగా రాగలుగుతారు, బైక్ మీద ఉన్నవాళ్ళు త్వరగా రాగలుగుతారు. కానీ అద్భుతం తెలుసా, ఈ కారులో వచ్చే భక్త మహాశయులు ఇంకా విచిత్రం, ప్రార్థన ముగింపులో వచ్చి పాస్టర్ గారిని ఆశీర్వదించిపోతారు. ఎంత గొప్ప కృప ఉంటుందో చూడండి. నేను చెప్తున్నా, అమ్మా నీకిచ్చే తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు భక్తిలో నేను స్థిరపరచలేవు. నీ ఇల్లు భక్తిలో నేను స్థిరపరచలేదు. నువ్వు సంపాదించే కారు నేను స్థిరపరచలేదు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, దేవా నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా కానీ, భక్తిలో ఎదగాలనుకుంటున్నా కానీ, నీ సువార్త ప్రకటించాలనుకుంటున్నా కానీ, సువార్త ప్రకటించకుండా నాకు ఆటంకం ఏంటో తెలుసా, నాకు పిల్లలు లేరయ్యా. పిల్లలు లేని స్థితిలో ఏమని వాక్యం చెప్పేది? పిల్లలు లేని స్థితిలో నేను వాక్యం చెప్తే ఎవరి మాట వింటారు? నాకే గనుక మీరు పిల్లల్ని ఇస్తే, నాకే గనుక సంతానం ఇస్తే కూర్చున్నా లేచిన ప్రార్థనలో గడుపుతానయ్యా అని అంటది. ఆ తల్లికి చాలా కాలం తర్వాత సంఘం ప్రార్థన చేయగా, హల్లెలూయా నేను ఒకరోజు అడిగా, తల్లి పిల్లలు లేనప్పుడు చక్కగా వచ్చావు కదరా, నాకే కనుక సంతానం ఇస్తే 24 గంటలు దేవుని సన్నిధిలో ఉంటానన్నావుగా. 24 గంటలు కాదు కదా, వారానికి ఒకసారి కూడా రావటం కష్టమైపోయింది. ఏమైపోయిందంటే ఏమంటుందో తెలుసా, పిల్లలతో కుదరట్లేదు అన్నయ్య.
అంటే ఇప్పుడు హృదయం స్థిరపడిందా? నా వైపు చూడండి. దేవుడు నీకు ఇచ్చే డబ్బు భక్తిలో నేను స్థిరపరచలేదు. దేవుడు నీకు ఇచ్చే వెండి బంగారాలు భక్తిలో నేను స్థిరపరచలేవు. దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఉద్యోగం భక్తిలో నేను స్థిరపరచలేవు. దేవుడు నీకు ఇచ్చిన సంతానం భక్తిలో నేను స్థిరపరచలేవు. ప్రపంచంలో ఏ క్రైస్తవునైనా భక్తిలో స్థిరపరచగలిగిన శక్తి దేవుని కృపలో దాగి ఉంది. పెద్దగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అక్కడ ఆ వచనాన్ని ప్రారంభించేటప్పుడు ఇలా ప్రారంభిస్తాడు, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. బిడ్డలారా, గుర్రం ఉంది. గుర్రం ఎప్పుడు ఒకే రకమైన మేత మేస్తుంది. సింహం ఉంది, అద్భుతం, మాంసం తప్ప ఇంకోటి ఏది తింది, అది గడ్డి తిందాం అనండి ఒకసారి. సింహానికి ఉన్న కృపే మనకు కూడా ఉంది. ఇజ్రాయేలీలు ఎంత గొప్పోళ్ళో తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చినాయని ఏడిచిన వాళ్ళు ఒక్కరు లేరు. ఎంత దూరం నడవాలా, ఆయాసం పాయాసం అవుతుందని అల్లాడిన వాళ్ళు ఒక్కరు లేరు. కానీ అద్భుతం తెలుసా, ఒకదాని కోసం ఏడ్చారు. దేనికోసం? అబ్బా, మాంసం కోసం ఏడ్చారు. అబ్రహ్మణ వాళ్ళంతా మన చుట్టాలే. ఏనండి, మాంసం కొరకు ఏడ్చారు వీళ్ళు. అరే, ఇంకో కారణం దొరకలే. వాళ్ళు ఏడ్చిందంతా దేనికో, మాంసం కోసం ఏడ్చారు. అయితే నేనంట, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నిఖార్సైన బోధను ఒకదాన్ని పట్టుకోవాలి. చనిపోయే వరకు ఆ బోధకి ఒక క్రైస్తవుడు కట్టుబడి బ్రతికేవాడిగా ఉండాలి. నానా విధములైన అన్య బోధల వైపు తిరగకూడదు. నేను అతిశయానికి చెప్పట్లా, మీరు పొందుకున్న కృప ఎంత గొప్పదో చెప్పడానికి మాట చెప్తున్నాను. భూమి మీద కొన్ని సంఘాలను ప్రేమించి, ఆ సంఘాలలో దేవుడు మనకిచ్చిన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఒకటి, కొన్ని సంఘాలను ప్రేమించి సత్తువు కలిగిన దేవుని వాక్యాన్ని దేవుడు మనకు వరంగా దయచేశాడు. కలిపి చెరిపే బోధ దేవుడు మనకివ్వాల. ప్రజల దగ్గర నుంచి డబ్బెట్లా రాబట్టాలి ఆ బోధ మనకివ్వాల. ఈ లోకం మట్టుకే మనం అన్నట్లుగా ఈ లోకం వరకే అన్న బోధ దేవుని కృపను బట్టి మనకివ్వాల. నేను నమ్ముతున్న ఈ పరిచర్యను ప్రేమించి ఆరోగ్యవంతమైన బోధ దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను ఒకసారి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే ఓ తమ్ముడు, అన్నయ్య మీకు పలానా పాస్టర్ గారు తెలుసు కదా, ఒకసారి మీరు గట్టిగా ఆయన మందలించాలి అన్నాడు. నేను పొరపాటున ఈ మందలించే కార్యక్రమం అసలు పెట్టుకుని, తమ్ముడా ప్రార్థన చేయమంటే చేస్తా, వ్యక్తిగతంగా ఆ వ్యక్తి పేరు చెప్పి ప్రార్థన చేయమంటే చేస్తా. ఒకవేళ డైరెక్ట్గా మందలించామనుకోండి అంగీకరించకపోవచ్చు. అదే నాకు ఇచ్చిన పిల్లలైతే, నాన్న మీరు చెప్పే తప్పు, ఇలా చేసే తప్పు అని నేను చెప్పగలుగుతాను. అట్లా కాదన్నా, మీరు ఎప్పుడైనా ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఆయన మిమ్మల్ని కారులో అక్కడక్కడికి 2-3 సార్లు తీసుకెళ్ళాడు, నేను చూశాను, మీకు కాస్త పరిచయం. సరే మందలిద్దాం, తర్వాత అసలు ఇంతకీ ఏం జరిగింది చెప్పన్నా. ఆయన ఒకరోజు వాక్యం చెప్పేటప్పుడు నా దగ్గర డబ్బులు లేని స్థితి, 500 రూపాయల కాగితం ఒకటే ఉంది. ఆ రోజు నాకు 2000 రూపాయలు కావాలి. నేను అట్లాగే జేబు మీద చేయి పెట్టి, దేవా ఈ ఒక్క 500, 4-500 కావాలి, యేసు నామములో అలా జరుగునుగాక. పుణ్యాత్ములారా ఆమేన్ అనకండి, ఇది ఆమేన్ అన్నారు చూడండి, ఆపేచే. ఆయన జేబులో చేయి పెట్టి అన్నాడట, దేవా ఈ ఒక్క 500 కాగితం 4-500 కాగితాలు కావాలి, యేసు నామములో ఇలా జరుగునుగాక, యేసు నామములో ఇలా జరుగునుగాక అన్నాడంట. ఆ తర్వాత జేబులో తీసి బయటికి తీస్తే 400-500 కాగితాలు వచ్చినాయి అంట. సంఘానికి చెప్పాడట, మీకు కూడా డబ్బులు లేకపోతే ఒకవేళ 2000 రూపాయల కాగితం ఒకటే ఉంటే ఆ జేబు మీద చేయి పెట్టి, యేసునామలో 5 రొట్టెలు 2 చేపలు, యేసునామలో ఆ కొంచెం పిండి, కరువు కాలం అంతా ఆ కాలంలో అద్భుతం చేసిన నీవు ఈ కాలంలో నువ్వు చేస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు చేయుదువుగాక. ఇక అందరులే అని అనుకుంటా వెళ్ళిపోండి అని మళ్ళీ ఇంకోసారి చెప్పాడట. నాకు ఒకరోజు సడన్గా 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది. నా దగ్గర కేవలం 500 రూపాయల కాగితాలు 2 ఉన్నాయి.
500 కాగితాలు 2 ఉన్నాయి, 500 రూపాయల కాగితాలు 2 ఉన్నాయి. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఆ 500 కాగితాలు 2 ఉన్న ఆ జేబు మీద చేయి పెట్టి, దేవా ఈ 2 20 కావాలి, ఆమేన్. ఈ 2 20 కావాలి, ఈ 2 20 కావాలా? నువ్వు ఏమైనా చేయగలవు. దొరుకుతాయి ఇట్లాంటి కొంతమందికి. నువ్వు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు కదా నాయన, దీన్ని నువ్వు 20 కాగితాలు చేసినందుకు స్తోత్రం అని ప్రార్థన చేసుకొని జేబులో చేయి పెట్టి తీసేసరికి 2500 కాగితాలు దేవుడిచ్చాడు. ఈ మాట విన్న తర్వాత ఇంకెవడు ఉద్యోగానికి వాడు, కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక 100 రూపాయల కాగితం, ఒక 500 రూపాయల కాగితం జేబులో పెట్టుకొని, దేవా ఆయనకి 20 చేసావు, నువ్వు ఏవైనా చేయగలవు కదా, నాకు 200 చేయి నాయన. వీళ్ళు తక్కువ తింటారా? 200 కాదు, ఎంత? ఈ దేవుడు సోమరిపోతోళ్ళ దేవుడు కాదు. ఎలాంటి కలిపి చెరిపెడి అన్య బోధ వైపు సంఘం తిరగకూడదు. ఎందుకు శ్రేష్టమైన బోధను పట్టుకోవాలో తెలుసా అమ్మ? ఒక మాట, ఈ బోధ నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఈ బోధలో ఉన్న శక్తి ఏంటంటే ఈ మట్టి ఘటాన్ని మహిమాలోకంలోకి చేర్చగలిగిన శక్తి బోధ. ఏదో ఒక వాక్యంలాండి, ఏదో ఒక సంఘంలాండి, ఏదో ఒక చర్చిలాండి 4 మాటలు వినే చూద్దాం అనే గుడ్డి భక్తి క్రైస్తవ సంఘం పొరపాటును చేయకూడదు. ఈ బోధ నన్ను భక్తిపరుడుగా మారుస్తుందా లేదా? ఈ బోధ నన్ను భక్తిపరురాలుగా తీర్చిదిద్దుతుందా లేదా? ఇది వాక్యానుసారమైన బోధ కాదని ప్రతి వ్యక్తి పరిశీలించి కలిపి చెరిపేడి బోధ కాకుండా నా వైపు చూడాలి. ఆరోగ్యవంతమైన బోధను దేవుని పిల్లలు ఎన్నుకోవాలి. ఏదో ఒక బోధలేండి అని అనొద్దు. ఒక మాట, మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, ఆ గంప మీద చాలా టమాటాలు ఉన్నాయి. ఏదో ఒక టమాటాలేండి అని వెంటనే త్రాసులు వేసుకొని తూకం వేసుకొని తీసుకొస్తారా? ఒక్కొక్క టమాటా పట్టుకొని ల్యాబొరేటరీలో సైంటిస్ట్ టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేసి దాన్ని తిప్పి డాగుందా, మచ్చ ఉందా, పురుగులు ఏమైనా ఉన్నాయా అని పరీక్షించి టమాటాలు తీసుకుంటారా? కులిపోయిన వాటిని కూడా తీసుకునే కృప మీకు ఉందా? ఎవరైనా కులిపోయిన వాటిని తీసుకుంటారా? నేనంట, ఆఫ్టర్ ఆల్ ఒక్కరోజు నీ కడుపులో కాపురం చేసే టమాటానే అంత పరిశీలిస్తే, ఒక్కరోజు నీ కడుపులో కాపురం చేసే టమాటానే అన్ని కోణాల్లో నువ్వు పరీక్షిస్తే, పరలోకానికి నేను చేర్చే బోధ విషయమై ప్రతి బిడ్డ పరీక్షించేటువంటి వాడై ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమె. అందుకనే భక్తుడు అంటాడు, నానా విధములైన అన్య భోజనాల చేత మీరు త్రిప్పబడకుండా భోజన పదార్థముల చేత కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. దీని గురించే భక్తుడైన మోషే కీర్తనలో ఇలా అంటాడు. చూడండి, అక్కడ కీర్తనల గ్రంథం 94వ కీర్తన 18వ చరణం. నాతో కలిసి చెప్పండి. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఏమంటాడు? నా కాలు జారినని నేను అనుకొనగా. వింటున్నారా ఈ మాట? అయ్యా అమ్మా, మనం బ్రతికే ప్రతి స్థలం నిన్ను జారగొట్టే స్థలం. నీ ఉద్యోగ స్థలం పాపలోకి నిన్ను జారగొట్టే స్థలం. నువ్వు వెళ్తున్న కాలేజ్ నిన్ను జారగొట్టే స్థలం. నీ వ్యాపార స్థలం నిన్ను జారగొట్టే స్థలం. నేనంటాను, ఈ భూమి మీద ప్రతి స్థలం నిన్ను జారగొట్టేదే. ఈ భూమి మీద ఉన్న స్థలాలలో భక్తిలో ఒక వ్యక్తిని నిలవబెట్టగలిగే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం ఒక్కటి మాత్రమే. మందిరం తప్ప ఏ స్థలమైనా మనల్ని జారగొట్టేదే. అలాగని 24 గంటల మందిరంలో ఉండం కదా. నిజమే, మందిరంలో మనం జారిపోం. మందిరంలో కూర్చున్నంతసేపు బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, జీవిస్తే దేవుని కొరకే జీవించం. ఏముంది పాడులోకంలో? ఎంతకాలం బ్రతుకుతాం? ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరవాలి. ఏముంది ఈ లోకం అని మందిరంలో ఉన్నంతసేపు దైవికమైన ఆశ ఉంటుంది. ఇది జారే స్థలం కాదు. చెప్పండి, మనల్ని జారగొట్టే స్థలాలు ప్రపంచం అంతా ఉన్నాయి.
అవునంటారా కాదంటారా? బస్ స్టాండ్, నేను జారగొట్టేస్తాను. రైల్వే స్టేషన్, నేను జారగొట్టేస్తాను. నీ స్నేహితులని పిలువబడిన వారు, నేను జారగొట్టే స్థలాలు. అయితే ఈ జారగొట్టే స్థలాలలో నీ కాలు జారకుండా క్రీస్తులో నేను స్థిరపరిచేది దేవుని కృప. అందుకని అంటాడు, నా వైపు చూడండి, నా కాలు జారినని అనండి. నా కాలు జారినని. యవ్వన బిడ్డలారా, మీ యవ్వన వయసు కాలు జారే వయసు. మీ యవ్వన వయసు కాలు జారే వయసు. శరీర కోరికలు రంకెలేసే వయసు. సహజ సిద్ధంగా అది జరిగేది. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఎంత భయంకరమైన యవ్వన వయసులో ఉన్నా, ఎంత శోధించే వయసులో ఉన్నా, దేవుని కృపను పొందుకోగలిగితే ఏ వయసులో కూడా జారిపోకుండా క్రీస్తులో నేను స్థిరపరచగలిగింది దేవుని కృప. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను. మేబీ ఒకవేళ మీరు వింటే మంచిది, వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు ఏశావు ఇద్దరు అన్నా తమ్ముళ్ళు, అవునా కాదా? పెద్దోడెవరు, చిన్నోడెవరు? ఏశావు యాకోబు కంటే 3 సంవత్సరాలు పెద్దోడా, 4 సంవత్సరాలు పెద్దోడా? ఎంతకాలం పెద్దోడు? జస్ట్ సెకండ్లే. ఆయన పుట్టిన వెంటనే ఈయన పుట్టాడు. ఒకే వయసు, సమకాలికులు. విచిత్రం ఏంటో తెలుసా? యాకోబు ఏశావు ఒకే వయసులో పుట్టిన ఏశావు 40 సంవత్సరాలు వచ్చేసరికి 3 పెళ్లి చేసుకున్నాడు. వాక్యం అంటుంది ఏశావును భ్రష్టుడు, వ్యభిచారి అంటుంది. అదే తన తోబుట్టిన తమ్ముడున్నాడు, తన ఎంగిలి పాలు త్రాగి పెరిగిన తమ్ముడున్నాడు. ఎవరైనా? యాకోబు. యాకోబు వివాహ వయసు వచ్చేసరికి 78 సంవత్సరాలు. ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ మచ్చలేని జీవితం జీవించాడు. చెప్పడు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. యవ్వన బిడ్డలారా, మీకు వివాహ వయసు వచ్చే వరకు, ఒక అయ్యను వివాహం చేసుకునే వరకు మచ్చలేని జీవితం జీవించండి. నీ కాబోయే భర్తకు నువ్వు ఇవ్వగలిగే కానుకేదైనా ఉన్నదంటే నీ కన్యత్వాన్ని కానుకగా ఇవ్వు. యవన మగబిడ్డలారా, లోకపు పురుషులను చూసి, లోకపు యవనస్తులను చూసి కోచేష్టలు చేయకండి. కాలు జారి తప్పుడు కార్యక్రమాలు చేయకండి. ఒకవేళ నీవు అలా చేస్తే నేను చెప్పించట్లా, లేఖనపు ఆధారం చూపిస్తూ ఉన్నాను. వివాహం కాకమునుపు తప్పటడుగులు వేసేవాడు జారుడు, వాక్యం అంటుంది. రేపు ఆ జారుడికి వివాహమైన తర్వాత వానికి పిల్లలు పుడతారు కదా. నేను మిమ్మల్ని అడుగుతా, వేప చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? జారుడిలో నుంచి ఏ పిల్లలు వస్తారు? పెద్దగా చెప్పాలి. వివాహం కాకమునుపు ఒకడు తప్పటడుగులేసి, నాకు వయసు ఉంది, అందం ఉంది, డబ్బు ఉంది, నా డబ్బు నా ఇష్టం, మంచి ఉద్యోగం ఉంది, మంచి సంపాదన ఉందని ధనాహంకారంతోనో అందాహంకారంతోనో యవ్వన కోరికలను జయించలేక నువ్వు కాలు జారితే వేప చెట్టులో నుంచి వేపకాయలే వస్తాయి అనేది ఎంత వాస్తవమో. జారత్వం చేసే తల్లిదండ్రుల కడుపు నుంచి అదే వ్యభిచారపు సంతతి పుట్టుకొస్తుంది. జాగ్రత్త.